నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమంలో భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని చూసినట్టయితే ఇది ఈరోజు దాదాపు అన్ని దినపత్రికల్లోనూ అలోక్ వర్మ రాజీనామాకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు యువజన దినోత్సవం వివేకానంద బర్త్డేకి సంబంధించిన వార్తలను కూడా ప్రచురించడం జరిగింది. ముందుగా ఈనాడు తీసుకున్నట్టయితే ఈనాడులో అలోక్ వర్మ గుడ్ బై అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. వాదన వినకుండానే బదిలీ చేశారు, సహజ న్యాయ సూత్రాలను విస్మరించారు, దర్యాప్తు ఎదుర్కొంటున్న వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా చర్యల సిబిఐ డైరెక్టర్ ఆక్రోశం, పదవి విరమణ పొందినట్లు పరిగణించాలని కేంద్రానికి లేఖ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రాజీనామా లేఖలో అతను ప్రస్తావించిన అంశాలను ఇవ్వడం జరిగింది. మరోవైపు ఆస్థానపై ఎఫ్ఐఆర్ కొట్టివేతకు నిరాకరణ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఆయనపై చర్యలు తీసుకోకుండా ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వును రద్దు చేసిన ఢిల్లీ హైకోర్టు 10 వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సిబిఐకి ఆదేశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి బడ్జెట్, అందులోనే గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపు, కొత్తగా ఎన్నికయ్యే సర్పంచులకు శిక్షణ, నూతన చట్టంపై అవగాహన, సమీక్షలో సీఎం కేసీఆర్ వెల్లడి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది ఈనాడు. మరొక ముఖ్యమైన వార్తగా ఈనాడు తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. జస్టిస్ రాధాకృష్ణన్ కోల్కతాకు బదిలీ, ఆయన స్థానంలో జస్టిస్ చౌహాన్ రావచ్చనే వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తను పొలమే ప్రయోగశాల అంటూ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూను ఇవ్వడం జరిగింది. ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త కె రమేష్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూను ఈనాడు ప్రచురించడం జరిగింది. పరిశోధన ఫలాన్ని రైతులకు క్షేత్రంగా ప్రత్యక్షంగా చూపాలి, అప్పుడే దాన్ని అందిపుచ్చుకుంటారు. శాస్త్రవేత్తల్లో క్రమశిక్షణ, పని సంస్కృతి పెరిగితే సత్ఫలితాలు. నగరాలు పట్టణాలకు సమీపంలో వరి సాగు చేయనివ్వకూడదు. శివార్లలో పండ్లు కూరగాయలే పండించాలి. తృణధాన్యాల సాగు పెరిగితే ప్రజలకు పోషకాహారం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో ఏప్రిల్లో చంద్రయాన్ 2 మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గడువులోగానే గగన్యాన్, మహిళా వ్యోమగామికి అవకాశం, ఇస్రో చైర్మన్ ప్రకటన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా క్రికెట్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. నోరు జారారు, వేటు పడింది, రాహుల్ హార్దిక్ పటేల్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఒక టీవీ షోలో మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్పై సస్పెన్షన్ వేటు పడింది. వీరి వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించిన బీసీసీఐ అది పూర్తయ్యే వరకు మ్యాచ్లు ఆడకుండా సస్పెన్షన్ విధించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాండ్యా, రాహుల్లను వెంటనే స్వదేశానికి రప్పించాలని కూడా బీసీసీఐ నిర్ణయించిందంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో H1B వీసాదారులు నిశ్చింతంగా ఉండండి, ఉద్యోగాల్లో కొనసాగేలా నిబంధనలను సరళీకరిస్తాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భరోసా అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా లెక్కల కష్టానికి CBSE విరుగుడు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక ప్రత్యేక కథనం ఈనాడులో ఇవ్వడం జరిగింది. వివేక మంత్రం విజయ సూత్రం అంటూ నేడు యువజన దినోత్సవం, వివేకానందుడి బర్త్డే, దీనికి సంబంధించిన వార్తను ప్రత్యేకంగా ఈనాడు ప్రచురించడం జరిగింది. వివేక మంత్రం విజయ సూత్రం అంటూ లేవండి, మేల్కొండి, ఇక నిద్ర చాలించండి, సమస్యలన్నీ అధిగమించే అద్భుత శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది అంటూ యువతను జాగృతపరిచిన స్వామి వివేకానంద ప్రతి వాక్కులోనూ ప్రచండ శక్తి దాగి ఉంది. ఆత్మ న్యూనతతో బాధపడుతున్న వారికి ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి ఆయన మాటలు. ఆత్మహత్య అంచు వరకు వెళ్ళిన వారికి కొండంత మనోనిబ్బరం కలిగించి అసామాన్యులుగా మలిచేది ఆయన సూక్తులే. వివేకానంద ఉపదేశాలు యువతరానికి ఎప్పటికీ స్ఫూర్తి మంత్రాలే. ఏ విజయాన్ని పరికించినా దాని వెనుక అంతర్లీనంగా ఆయన స్ఫూర్తి దాగి ఉంటుంది. సర్వమత సమ్మేళనంలో భారతీయ సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటిన ఆయన ప్రతి అక్షరం నేటి యువతకు తక్షణ అవసరం. వివేకానంద జయంతి రోజున మనం ఏటాట నిర్వహించుకుంటున్న యువజన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలని ఈనాడు ప్రచురించింది. ఈనాడులో చూసినట్టయితే ఇవి ఈరోజు మొదటి పేజీలో వచ్చిన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో ప్రధాన వార్తగా కాంగ్రెస్ కుదేల్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్లో చేరనున్న 6 ఎమ్మెల్యేలు అంటూ ఫోటోలు, పేర్లతో సహా ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం అనేది ముందు తెలుస్తుంది. అయితే పేర్లు ఎవరెవరు అంటే ఇవ్వడం జరిగింది. సవితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, వీరయ్య, ఉపేందర్ రెడ్డి, సురేందర్, కాంతారావు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. గెలిచిన 4 ఎమ్మెల్యేల్లో 6లో 4 ఖమ్మం జిల్లా వాసులు, 2 హైదరాబాదు రంగారెడ్డి వాసులుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డితో ఇప్పటికే గులాబీ దళం చర్చలు, ఆమెకు మంత్రి పదవి లేదా కుమారుడికి చేవెళ్ల ఎంపీ సీటు ఆఫర్. అదే దారిలో సుధీర్ రెడ్డి, సురేందర్, వీరయ్య, కాంతారావు, ఉపేందర్ రెడ్డి
ప్రభుత్వం ఏర్పడి నెల దాటినా జరగని సిఎల్పి ఎన్నిక అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఈసారి తాత్కాలిక బడ్జెట్ అంటూ మరొక ముఖ్యమైన వార్తను ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్, అప్పుడే పంచాయతీలకు నిధులు సాధ్యం, సర్పంచ్ ఉప సర్పంచ్లకు శిక్షణపై సమీక్ష అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. హైకోర్టు సీజే రాధాకృష్ణన్ బదిలీ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు, ఏసీజేగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా అలోక్ పదవీ విరమణ, ఉద్యోగానికి గుడ్ బై చెప్పిన సిబిఐ చీఫ్ అగ్నిమాపక శాఖలో చేరబోను, అబద్ధపు ఆరోపణలపై బదిలీ చేశారని ఆవేదన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 2021 డిసెంబర్లో గగన్ యాన్ మానవ సహిత అంతరిక్ష ప్రయోగం వైపు అడుగులు వేస్తున్న ఇస్రో అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సాక్షిలో మరో వార్తగా దారి పొడవునా జనమే జనం అంటూ ప్రతిపక్ష నేతకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఇది సాక్షిలో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తల్ని చూసినట్టయితే, మరొక పత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో వీసా భరోసా అంటూ బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. H1Bతో అమెరికా పౌరసత్వం, త్వరలో నిబంధనల సరళీకరణ, నైపుణ్యం ఉన్నవారికి ఛాన్స్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన, ప్రవాసీలకు ఊరట, H1B వీసాదారుల్లో అనిశ్చితికి తెరపడే అవకాశం అంటూ అమెరికాలో ఇబ్బంది పడుతున్న భారతీయులకు ఇదొక మంచి వార్తగా చెప్పొచ్చు. H1B దక్కడమే గగనం. అలాంటి వీసాకు స్థిరత్వం వస్తే, ఏకంగా అమెరికాలో పౌరసత్వానికి వీలు కల్పిస్తే, ఆ మాట వలస విధానంపై నిత్యం రుసరుసలాడే డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వస్తే ఊహకు కూడా అందనిది. ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేల మంది టెక్కీల్లో కొత్త ఆశలు చిగురించే ప్రకటన ఇది. శాశ్వత పౌరసత్వం కోసం కాయలు కాచేలా చూస్తున్న లక్షల మంది సంక్రాంతి కానుక అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి హైలైట్ చేయడం జరిగింది. మరొక వార్తగా మూస పద్ధతి వద్దు అంటూ కేసీఆర్కు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఉద్యమకారుల వంటి గ్రామ వికాసమే లక్ష్యం, సర్పంచులు కార్యదర్శులు కలిసి పనిచేయాలి, ఫిబ్రవరి నుంచి మే వరకు వారికి శిక్షణ, వచ్చే బడ్జెట్లో పంచాయతీలకు నిధులు కేటాయిస్తాం, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు, ప్రగతి భవన్లో సమీక్ష అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. వినికిడి యంత్రాలు ఉచితం అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. అవసరమైతే శస్త్రచికిత్సలు, ఫిబ్రవరి నుంచి సర్కారు ఈఎన్టీ పరీక్షలు, పిల్లలు వృద్ధుల్లో ఎక్కువగా ఇబ్బంది, రాష్ట్రంలో 1.2 లక్షల మందికి వినికిడి సమస్య అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పోలీసులపై మూడో కన్ను అంటూ ఒక మరో వార్తను ఇవ్వడం జరిగింది. వారి సేవలపై థర్డ్ పార్టీ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి, దేశంలోనే మొదటిసారి ఫిర్యాదు చేసిన వెంటనే కేసు, ఫిర్యాదుదారుడి ఫోన్కు SMS, ఆన్లైన్లో వివరాలు, ఫిర్యాదుదారులకు థర్డ్ పార్టీ ఫోన్, పోలీసులపై తీరుపై ఆరా, దాని ఆధారంగానే గ్రేడింగులు, పదోన్నతులు, పోస్టింగ్లు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరిలో కేబినెట్ విస్తరణ అంటూ మరొక ప్రత్యేకంగా వార్తను ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతి ముహూర్తం మారిందా, పార్టీలో చర్చ, బెర్తులపై ఉత్కంఠ, కేబినెట్లో మరో 7, 2 రెడ్లు, 2 బీసీలు, SC STలకు ఛాన్సు, మాజీలైన మంత్రులకు ఫోన్ల తాకిడి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. వైదొలిగిన వర్మ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. తెలంగాణ సీజే రాధాకృష్ణన్ బదిలీ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తలు. మరొక పేపర్ను తీసుకున్నట్టయితే వెలుగు పత్రికలో ముఖ్యంగా అమెరికాకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. వీసా రూల్స్ మార్చేస్తా, H1Bపై మెత్తబడ్డ ట్రంప్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. స్కిల్ ఉన్నోళ్లకు నిశ్చింతగా ఉండండి, సిటిజన్షిప్ వచ్చేలా చేస్తా, వీసా రూల్స్కు సరళీకరిస్తా, ట్విట్టర్ వేదికగా భరోసా, భారత IT నిపుణులకు ఊరట, మంచి పరిణామమని హర్షం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మొదటి వార్తగా వెలుగు దినపత్రిక. సీజే బదిలీ, కోల్కతా హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. పల్లెలు బాగుపడాలి, కేసీఆర్కు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి నుంచి మే వరకు పంచాయతీ పాలకులకు శిక్షణ, వారిని పల్లె ప్రగతి కోసం ఉద్యమకారులుగా తీర్చిదిద్దండి, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం, కేంద్రంలో కొత్త సర్కారు వచ్చాకే రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా పాండ్యా రాహుల్పై వేటు, మహిళలపై వ్యాఖ్యల నేపథ్యంలో BCCI నిర్ణయం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్త అలోక్ వర్మ గుడ్ బై, ఫైర్ సర్వీస్ డీజీగా చేరకుండానే ఉద్యోగానికి రాజీనామా, ఐపవర్ కమిటీ తన వాదన వినలేదని ఆవేదన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఇంట్రెస్టింగ్ న్యూస్గా బీజేపీ సమావేశాల్లో రామమందిర నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం, రఫేల్పై రాహుల్ అవాస్తవ ప్రచారం, లోక్సభ ఎన్నికల్లో మళ్లీ విజయం బీజేపీదే అంటూ అమిత్ షా
ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభం, హాజరైన మోడీ, అద్వానీ, రాజ్నాథ్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి వెలుగులో ప్రధానంగా వచ్చిన వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఇవి ఈరోజు వివిధ నేపథ్యాల్లో వచ్చిన వార్తల్ని, వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో చూసిన వార్తలను చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ప్రధానంగా రాజకీయ వార్తలతో పాటు అలోక్ వర్మ రాజీనామాను, కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి సంబంధించిన వార్తలను ఇవ్వడం జరిగింది. అయితే ఇంట్రెస్టింగ్గా అన్ని దినపత్రికల్లోనూ మనకు ప్రధాన వార్తను ఇవ్వడం జరిగింది. అమెరికాలో ఉంటున్న భారతీయులకు సంబంధించిన వార్త. అమెరికా వెళ్ళాలంటే ఇటీవల కాలం భయపడుతున్న భారతీయులు, అమెరికా వీసాకు సంబంధించిన నిబంధనలు, ట్రంప్ 2 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్న కఠినతరమైన నిర్ణయాలకు సంబంధించిన వార్తను ఈరోజు సంక్రాంతి సందర్భంగా అమెరికాలో ఉంటున్న భారతీయులకు శుభవార్తగానే చెప్పాలి. వీసా రూల్స్ మార్చేస్తా అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయాన్ని ఈరోజు అన్ని ప్రధాన పత్రికలు హైలైట్ చేయడం జరిగింది. H1B పై మెత్తబడ్డ ట్రంప్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. వీసా రూల్స్ మార్చేస్తా అంటూ, స్కిల్స్ ఉన్నోళ్ళు నిశ్చింతంగా ఉండండి, సిటిజన్షిప్ వచ్చేలా చేస్తా, వీసా రూల్స్ను సరళీకరిస్తా, ట్విట్టర్ వేదికగా భరోసా, భారత ఐటీ నిపుణుల కోరట మంచి పరిణామమని హర్షం. ఇది అమెరికాలో ఉంటున్న భారతీయులకు శుభవార్తగానే చెప్పొచ్చు. బై అమెరికన్, హైర్ అమెరికన్, ఇక్కడ జాబులు ఇక్కడోళ్ళకే, ఇతర దేశాల వాళ్ళని తీసుకుంటే పన్నులేస్తా అంటూ ఇటీవల హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ మన ఉద్యోగాలు మనకే, ఇతరులకు ఉద్యోగాలు ఇవ్వను, ఎవరికి వీసాలు ఇవ్వను అంటూ ప్రకటనలు గత 2 ఏళ్ల నుంచి ప్రకటనలు గుప్పిస్తున్న ట్రంప్ ఒక్కసారిగా మెత్తపడ్డారు. ఇటీవల కాలంలో అమెరికా వెళ్ళే వారి సంఖ్య కూడా తగ్గిందని చెప్పొచ్చు. ఇటీవల యువతులు ఎక్కువగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా వివిధ దేశాలకు, అంటే ఒక ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్న పరిస్థితి. అమెరికాలో పరిస్థితులు అనుగుణంగా లేవు, మాకు అనుగుణంగా లేవు అనుకుంటూ, ఉన్న వాళ్ళకే ఉద్యోగాల భరోసా లేదు అనుకుంటున్న తరుణంలో ట్రంప్ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో అమెరికాలో ఉంటున్న భారతీయులు నిశ్చింతగా ఉండొచ్చు అనేది ఈ కథనం సారాంశం. అలాగే వెళ్ళే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది వార్త కథనాంశం. ఇన్నాళ్ళు వ్యాఖ్యలు చేసిన అమెరికన్ అధ్యక్షుడు చాలా మెత్తపడ్డారని ఈ వార్తలో ఇవ్వడం జరిగింది. ఇటు డాలర్ కలలతో అటు అమెరికా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, అటు డాలర్ కలలతో అమెరికాలో అడుగుపెట్టిన వారికి కంటి మీద కునుకు లేకుండా చేసిన ప్రెసిడెంట్ ట్రంప్ కాస్త మెత్తపడినట్లు కనిపిస్తుంది. ఇకపై రూల్స్, ట్యాక్స్, ఆర్డర్లు అంటూ H1B వీసాదారులు వేధించబోమని సంకేతాలు ఇచ్చారు. ఆ వీసాలను మరింత ఈజీ చేస్తామని చెప్పారు. నైపుణ్యం ఉన్న వాళ్ళంతా అమెరికాలోనే ఉండొచ్చని, వారికి పౌరసత్వం కూడా ఇస్తామని చెప్పారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. H1B వీసాదారులు నిశ్చింతగా ఉండొచ్చు, వీసా నిబంధనలు త్వరగానే మారుస్తాం, మరింత సరళీకృతం చేస్తాం, పౌరసత్వం ఖచ్చితంగా ఇచ్చేలా బాట వేస్తాం. అంటే ఒక H1B వీసాకు ఈరోజు విశ్లేషణలో మరో వార్తను తీసుకున్నట్టయితే కాంగ్రెస్ సంబంధించిన వార్త. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దుబాయ్లో పర్యటిస్తున్నారు, మనమే విజయం సాధించబోతున్నాం అంటూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే దేశంలో పరిస్థితి వేరుగా కనిపిస్తుంది. మమతా బెనర్జీ నిర్వహించే ర్యాలీకి రాహుల్ను పిలవట్లేదంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మహాకూటమికి బీటల్ అంటూ ఒక వార్తను, ఎన్డీఏ వ్యతిరేక ర్యాలీకి రాహుల్ను పిలవని మమత, ఎస్పీ బీఎస్పీ కూడా అంటే సొంతంగా వాళ్ళు అంటే ఇద్దరు కలిసి జట్టు కడుతున్నారు. మరొక వైపు కాంగ్రెస్ ఉంటుందో ఉండదో కూటమిలో వాళ్ళే తేల్చుకోవాలంటూ అఖిలేష్ యాదవ్ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్కు 2 సీట్లు ఇస్తాం, యూపీలో 2 సీట్లు ఇస్తే వాళ్ళు ఉంటారా ఉండరా అనేది వాళ్ళ ఇష్టం అంటూ అఖిలేష్ యాదవ్ ప్రకటన సారాంశం. అంటే యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కలిసి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాయి, కాంగ్రెస్ను పక్కన పెట్టాయి. వాళ్ళు ఇష్టమైతే 2 సీట్లకే ఉండండి అంటూ ఒక వార్తని వాళ్ళు ఒక
ప్రతిపాదన ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే ఎన్డీఏ వ్యతిరేక ఫ్రంట్ను వేదికను ఏర్పాటు చేస్తున్న మమతా బెనర్జీ సైతం రాహుల్ గాంధీని పిలవడం లేదు. అంటే ఇక్కడ మహాకూటమిలో అసలు ఎవరెవరు ఉన్నారు అనే విషయం ఇప్పటికీ దిక్కుతోచని విషయంగా పరిగణిస్తుంది. మరోవైపు మేమే గెలుస్తామంటూ గెలుపు మాదే అంటూ భారత్లో ఎన్నికల యుద్ధం మొదలైంది. 4 ఏళ్ల అసహన రాజ్యం, రాజకీయ లబ్ధి కోసం సమాజంలో చీలికలంటూ దుబాయ్లో భారతీయ సంతతి ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఓవైపు మాట్లాడుతుండగా మరోవైపు ఇక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అంటే మమతా బెనర్జీ కానీ మాయావతి కానీ అఖిలేష్ యాదవ్ కానీ కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధంగా లేనట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ అడావుడి చేస్తున్న నేపథ్యంలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం నేను ఏ కూటమిలో చేరను అని చెప్తున్న సందర్భంలో, ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ నిర్ణయం కాంగ్రెస్గా ఒంటరిగా పోటీ చేయలేని స్థితిలో ఉంది చాలా రాష్ట్రాల్లో. అంటే వాళ్ళు ఉనికే ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో పొత్తులతో వెళ్దామన్న కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు ఎవరు కూడా దగ్గరికి రానివ్వడం లేదని కనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో 83 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సింగిల్గా మెజారిటీ సాధించలేదు. సింగిల్గా 2 సీట్లకు మించి గెలిచిన సందర్భాలు అంటే చాలా తక్కువ, అరుదైన సందర్భాలు. ఇటీవల కాలంలో బీజేపీతో పాటు పోటాపోటీగా ఎస్పీ బీఎస్పీ 2 పార్టీలు ఢీకొంటున్నాయి బీజేపీని. అలాగే బీహార్లో తీసుకుంటున్నట్టయితే బీహార్లో సైతం ఆర్జేడీతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి కాంగ్రెస్కు ఉంది. ఆర్జేడీ సైతం కొంత వెసులుబాటు కాంగ్రెస్కి ఇచ్చింది. అక్కడ కూడా వాళ్ళు కూడా అంటే పెద్ద పార్టీగా ఆర్జేడీ ఉంటుంది, చిన్న పార్టీగా 5 సీట్లు 10 సీట్ల లోపే ఇచ్చే అవకాశం ఉంది. అంటే పెద్ద రాష్ట్రాలైన అన్ని రాష్ట్రాలను కాంగ్రెస్ పరిస్థితి చాలా అంటే అస్తవ్యస్తంగా ఉందని చెప్పొచ్చు. తమిళనాడులో సైతం డిఎంకేతో వెళ్ళాల్సిన పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో సైతం ఉనికి ప్రశ్నార్థకంగా ఉంది, అక్కడ టీడీపీతో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో సైతం ఎన్సీపీతో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఏదో ఒక పార్టీతో వెళ్తూ ఉంటే అక్కడ జూనియర్ పార్ట్నర్గా ఉండాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి కనిపిస్తుంది. ఇటీవల గెలిచిన 3 రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రమే ముఖాముఖి బీజేపీతో పోరాడే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పటికీ బీజేపీ కూడా అంటే పోటాపోటీగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన పరిస్థితి ఉంది. దాదాపు ఈక్వల్గా స్థానాలు వచ్చిన పరిస్థితి ఉంది. ఓట్ల శాతం కూడా దాదాపుగా వచ్చిన పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో 67 స్థానాలకు 65 స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి అంటే స్థానాలు కోల్పోయినప్పటికీ సగం సీట్లు సాధించే అవకాశం ఉంది. అంటే సగం సీట్లు సాధించిన 35 స్థానాలు కాంగ్రెస్ సాధించిన ఇప్పుడున్న 50 స్థానాలకు అదనంగా మరొక 35 స్థానాలు ఆడైన కాంగ్రెస్కి 100 స్థానాలు. మిగతా రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వివిధ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ను పెద్దన్న పాత్రగా చూడడం లేదు. అంటే దేశ స్థాయిలో నేషనల్ పార్టీ అయినా రాష్ట్ర స్థాయికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ను జూనియర్ పార్ట్నర్గానే చూస్తున్నాయి. అందుకు ఉదాహరణగా మనం యూపీని, బీహార్ని, తమిళనాడుని, మహారాష్ట్రని వివిధ చూడొచ్చు. మహారాష్ట్రలో ఎన్నిక ప్రక్రియ కోసం ఇటీవల చర్చలు జరిపిన చర్చలు సఫలం ఇంకా ఇప్పటివరకు కాలేదు. శరద్ పవార్తో చర్చలు కూడా జరిగాయి. ప్రశ్న కనిపిస్తుంది. ముందుగా తెలంగాణలో అత్యంత బలమైన పార్టీగా ముందు నుంచి ఉన్న పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమై ఆ 19 సీట్లను కూడా కాపాడుకోలేని స్థితిలో దేశవ్యాప్తంగా పుంజుకోవడం, అధికారాన్ని నిలబెట్టుకోవడం, అధికారంలోకి రావడం, దేశ స్థాయిలో అధికారం రావడం అంటే అన్ని పార్టీలను కలుపుకొని పోవాలి. ముఖ్యంగా బలమైన రీజనల్ పార్టీలను కలుపుకొని పోవాలి. అలా కలుపుకొని వెళ్ళినప్పుడే కాంగ్రెస్ పార్టీ యూపీఏ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కనీసం బలమైన ప్రధాని అని చెప్తున్నాం నరేంద్ర మోడీని ఢీకొనడానికి అవసరం ఉంటుంది. నరేంద్ర మోడీ ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. 10% అగ్రవర్ణ రిజర్వేషన్స్తో ఎన్నికల శంఖారావం పూరించారని చెప్పొచ్చు. మరోవైపు అన్ని ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తూ నరేంద్ర మోడీ ముందుకెళ్తున్నారు. జీఎస్టీకి సంబంధించిన అంశాన్ని కూడా 40% వ్యాపారులకు వెసులుబాటు కల్పిస్తూ మరొకటి అంటే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తూ ఎన్నికల వ్యూహంలో కథన రంగంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ మాత్రం ఇంకా వాళ్ళలోని లోపాలను ఇంకా సవరించుకోలేకుండా అంతర్గత సమస్యలతో కుమ్ములాటలతో నిమగ్నమైంది. రీజనల్ పార్టీస్ను కూడా దగ్గర తీసే పరిస్థితి లేదు. వాళ్ళతో చర్చలు జరిపే ప్రక్రియ కనిపించడం లేదు. మమతా బెనర్జీతో మేము పొత్తు ఉండదని చెప్పారు. అఖిలేష్ యాదవ్ కూడా అలాంటి సిగ్నల్ ఇచ్చారు. చూడాలి కాంగ్రెస్ పార్టీ రేపు 2019 ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుంది, ధీటుగా యూపీఏ పక్షాన్ని ఎలా నిలబెడుతుందో చూడాలి. ఇది ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, దీనికి సంబంధించిన విశ్లేషణలు. రేపటి కార్యక్రమంలో పేపర్ ముచ్చట కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.